నమస్తే ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు లక్ష్మి కిచెన్. ఈరోజు లక్ష్మి కిచెన్లో దేవి నవరాత్రులు మొదలైనాయి కదండి. అమ్మవారికి ఫస్ట్ రోజు ప్రసాదంగా కట్ట పొంగలి చేస్తున్నానండి. నేను చేసే కట్ట పొంగలి కరెక్ట్ కొలతలతో నోట్లు వేసుకుంటే కరిగిపోయేటట్టుగా కట్ట పొంగలి చేసి చూపిస్తానండి. ఈ కట్ట పొంగలి అమ్మవారికి చాలా ఇష్టం అండి. ప్రతి ఒక్కరూ ఈ నవరాత్రులలో కట్ట పొంగలి అమ్మవారికి చేసి పెడితే చాలా మంచిదండి. మనకు కుక్కర్ తీసుకున్నామండి. కుక్కర్ లోకి హాఫ్ కప్పు బియ్యం వేసుకున్నామండి. హాఫ్ కప్పు పెసరపప్పు వేసుకున్నాం. కొన్ని వాటర్ పోసుకొని ఒక 2-3 సార్లు బియ్యాన్ని పెసరపప్పును బాగా కడుగుదామండి. హాఫ్ కప్పు బియ్యం తీసుకున్నాం కదండి, హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకున్నాం. 2 కలిపి 1 కప్పు అవుతాయి కదండి. 1 కప్పుకు 3 కప్పులు వాటర్ వేసుకుందాం. 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాం. హాఫ్ స్పూన్ పసుపు వేసుకుందాం. 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాం. హాఫ్ స్పూన్ మిరియాలు వేసుకుందాం. మిరియాలు వేసుకుంటే ఇంకా ఈ కట్ట పొంగలి చాలా బాగుంటుందండి. గంటె తీసుకొని అన్ని కలిసేటట్టుగా బాగా కలుపుదామండి. మనకు టైం ఉంటే కనుక బియ్యాన్ని 1 గంట సేపు నానబెట్టుకోవచ్చండి. మనకు టైం లేకపోతే కనుక డైరెక్ట్ గా వండుకోవచ్చండి. కుక్కర్ మూతకు లబ్బర్ పెట్టుకున్నాం. విజిల్ పెట్టుకొని కుక్కర్ కు పెట్టుకున్నామండి. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకున్నాం. ఆన్ చేసుకున్న తర్వాత కుక్కర్ ని పెట్టుకున్నామండి. స్టవ్ మీద 4 విజిల్లు వచ్చేంత వరకు అన్నాన్ని ఉడికించుకున్నామండి. 4 విజిల్ల తర్వాత చూడండి, కుక్కర్ మూత తీసి చూపిస్తున్నాను. అన్నం బాగా ఉడికిందండి. 1 గంట తీసుకొని అన్నాన్ని అంతా అడుగు నుంచి బాగా కలుపుదామండి. కలిపిన తర్వాత అన్నాన్ని గంటెతో బాగా మెదుపుదామండి. నున్నగా చూడండి, అన్నాన్ని బాగా మెదిపినాను. పక్కన నేను 1/2 లీటరు వాటరు వేడి చేసుకున్నానండి. కట్ట పొంగలి కొంచెం గట్టిగా ఉంది కదండి, ఆ వేడి వాటరు కొన్ని పోసుకుంటా బాగా కలుపుదామండి. ఇక్కడ పతలాంగా అయినా పర్వాలేదండి. కట్ట పొంగలి చల్లగా అయిపోయే లోపల గట్టిగా అయిపోతాదండి. మరీ ఎక్కువ పోసుకోకూడదండి. వాటరు చూసుకొని, మీకు తెలిసిపోతుంది కదా, పోసుకునేటప్పుడు చూసుకొని వాటర్ పోసుకుంటా కలుపుకుంటా ఉండాలండి. వాటర్ పోసిన తర్వాత మళ్ళీ ఒక 2-3 నిమిషాలు కట్ట పొంగల్ని ఉడికించుకున్నామండి. చూడండి, ఇప్పుడు బాగా ఉడికిపోయింది. ఇప్పుడు కట్ట పొంగలికి తాలింపు పెట్టుకున్నామండి. గ్యాస్ ఆన్ చేసుకొని బాండిల్ని పెట్టుకున్నాం. 2 స్పూన్ల నెయ్యి వేసుకున్నామండి. 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాం. మీ ఇంట్లో నెయ్యి ఎక్కువ అంటే కనుక తాలింపు అంతా నెయ్యితోనే పెట్టుకోవచ్చండి. నెయ్యి లేకపోతే కనుక అంతా ఆయిల్ తోనే తాలింపు పెట్టుకునే కూడా చాలా బాగుంటాదండి. ఇక్కడ ఆయిల్ నెయ్యి వేడైందండి. 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాం. 1 కప్పు నిండా పచ్చి కొబ్బరి వేసుకున్నామండి. మన ఇంట్లో ఉంటే గనుక పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు, లేకుంటే లేదండి. ఎండు కొబ్బరి తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకునే కూడా కట్ట పొంగల్లో చాలా బాగుంటాదండి. 1 ఇంచు అల్లం తీసుకున్నానండి. అల్లాన్ని సన్నగా కట్ చేసుకొని అల్లం ముక్కలు వేసుకున్నాం. 1 6-7 పచ్చిమిరపకాయలు మధ్యలో కట్ చేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. 2 ఎండుమిరపకాయలు తుంచుకొని వేసుకున్నామండి. కొన్ని జీడిపప్పులు వేసుకుందాం. కొంచెం కరివేపాకు వేసుకున్నాం. వేసుకున్న తర్వాత అంత గంటె తీసుకొని ఒకసారి తాలింపును బాగా కలుపుదామండి. 1 హాఫ్ స్పూన్ మిరియాలు తీసుకొని రోట్లో వేసుకొని దంచుకున్నానండి. కచ్చాగా దంచుకునే మిరియాల పొడి వేసుకున్నాం. చిన్న మంట పెట్టుకొని మాడిపోకుండా కలుపుకుంటా జీడిపప్పులను, కొబ్బరి ముక్కలను, తాలింపును బాగా ఫ్రై చేసుకున్నామండి. చూడండి, తాలింపు బాగా ఫ్రై అయింది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని కిందికి దింపుకున్నామండి. బాండిల్ను కుక్కర్లో ఉన్న కట్ట పొంగల్ని తాలింపులు వేసుకున్నామండి. వేసుకునే తర్వాత కట్ట పొంగలి తాలింపులో కలిసేటట్టుగా నిదానంగా బాగా కలుపుదామండి. చూడండి, కట్ట పొంగల్ని చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా మనకు కరెక్ట్ కుదిరిందండి. కట్ట పొంగలి మనం అనుకున్నట్టుగానే ఉంది. అంతేనండి, దేవి అమ్మవారికి కట్ట పొంగలి రెడీ అయిందండి. నా వీడియో గిన నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి.